మనలో చాలా మంది బాడీ పెయిన్స్ రాగానే సొంతగా పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు. అలా తీసుకోవడం వల్ల మన బాడీలో ఎంత డ్యామేజ్ జరుగుతుందో మీకు తెలుసా? బాడీ డీటాక్సిఫికేషన్ చేయాలని చెప్పేసి చాలా మంది జ్యూస్ల మీద జ్యూసెస్ తాగుతూ ఉంటారు. రకరకాల జ్యూసెస్ చేసేసుకొని డైలీ ఈవినింగ్ మార్నింగ్ తాగుతూ ఉంటారు. అలా తాగడం వల్ల నిజంగా మన బాడీ డీటాక్సిఫికేషన్ అనేది అవుతుందంటారా? తలనొప్పి రాగానే జండు బామ్, టైగర్ బామ్ ఇలా చాలా రకాల బామ్స్ రాసిస్తారు. దీని వలన ఏదైనా డ్యామేజ్ జరుగుతుందా లేదా నిజంగా ఇవి సేఫ్ అంటారా? హెవీ మీల్ తీసుకున్న తర్వాత డైజెషన్ అవ్వలేదు, గ్యాస్ పెరిగిపోయిందని చెప్పేసి చాలా మంది కోక్ కానీ స్ప్రైట్, థమ్స్అప్, సోడా తాగుతారు. ఇలా తాగడం వల్ల మన బాడీలో ఎలాంటి చేంజెస్ జరుగుతాయో మీకు తెలుసా? జ్వరం వచ్చిన వెంటనే టాబ్లెట్స్ వేసుకుంటారు, కొంతమంది అలానే ఉండిపోతారు. టాబ్లెట్స్ వేసుకోవాలా, దానంతట అదే వెళ్ళిపోయేదాకా వెయిట్ చేయాలా? చాలా మంది మధ్యాహ్నం నిద్రపోతుంటారు, 2-3 గంటలు అలానే నిద్రపోతారు. ఇలా నిద్రపోవడం వల్ల మనకు నైట్ టైం పడుకునేటప్పుడు ఆ స్లీప్ డిస్టర్బ్ అవుతుందని మీకు తెలుసా? వీటన్నిటి గురించి వివరంగా ఈ రోజు జరిగిన పాడ్కాస్ట్ లో డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో తప్పకుండా ఈ పాడ్కాస్ట్ ని చివరి వరకు చూడండి. హలో డాక్టర్. హాయ్ అండి. డాక్టర్, ఇప్పుడు వెజిటేరియన్స్ ఉంటారు, Correct. వాళ్ళు నాన్ వెజ్ తినరు, ఎగ్స్ కూడా తినరు. వాళ్ళకి వైటమిన్ B12 డెఫిషియన్సీ అనేది లైఫ్ లాంగ్ ఉంటుందా Yes. లేకుంటే వెజిటేబుల్స్ నుంచి ఏమైనా వాళ్ళకి దొరుకుతుందా డాక్టర్? చాలా తక్కువ అండి. అందుకే వెజిటేరియన్స్ లో B12 డెఫిషియన్సీ అనేది క్వైట్ కామన్ అనమాట. వెజిటబుల్ సోర్సెస్ లో B12 అనేది చాలా తక్కువగా ఉంటుంది. నాన్ వెజ్ సోర్సెస్ లోనే ఎక్కువగా ఉంటుంది. మరి అలాంటప్పుడు వాళ్ళు సప్లిమెంట్స్ తీసుకోవాలంటారా? ఎస్, సప్లిమెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది అండి. బట్ కొన్ని కేసెస్ లో మేము చూస్తున్నాం, ఈవెన్ వెజిటేరియన్స్ అయినా కూడా B12 నార్మల్ గా ఉంటుంది. బట్ ఎక్సెప్షనల్ కేసెస్, మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో B12 డెఫిషియన్సీ ఉంటానే ఉంటుంది. B12 డెఫిషియన్సీ ఉంటే మామూలుగా సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి డాక్టర్? మతిమరుపు లాగా వస్తుందండి, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది, బద్ధకంగా ఉంటుంది, కాళ్ళల్లో చేతుల్లో తిమ్మిర్లు లాగా వస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా B12 డెఫిషియన్సీస్. వీక్నెస్ ఉంటుంది, ఏమి చేయాలనిపించదు, నోట్లో అల్సర్స్ వస్తూ ఉంటాయి, ఎనీమియా, బ్లడ్ పర్సంటేజ్ పడిపోతుంది. దీస్ ఆర్ ఆల్ వైటమిన్ B12 డెఫిషియన్సీ. వైటమిన్ B12 లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతాయి డాక్టర్. అంటే మనం వాళ్ళని బ్లేమ్ చేయడానికి లేదు, నో 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 పర్సన్ ని. నో, ఈవెన్ కొంతమంది డిప్రెషన్ కింద ప్రెసెంట్ అయిన కేసెస్ కూడా ఎగ్జాక్ట్లీ B12 డెఫిషియన్సీ డాక్టర్. ఎందుకంటే ఇట్ కెన్ ఎఫెక్ట్ ద బ్రెయిన్ ఆల్సో. అవును కదా. సో B12 అనేది బ్రెయిన్ ఫంక్షన్ కి చాలా యూస్ఫుల్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా చెప్పుకుంటే ఆమె వెజిటేరియన్. ఓకే. సో మీరు చెప్పిన సిమ్టమ్స్ అన్ని ఈవెన్ నేను ఫేస్ చేస్తున్నా, సమ్ టైమ్స్ ఐ ఫేస్. సో అందుకు అలాంటప్పుడు మరి ఏం చేయాలంటారు డాక్టర్? సప్లిమెంట్స్ ఓన్లీ B12 తీసుకోవాలా, మల్టీవిటమిన్ తీసుకోవాలంటారా? B12 సరిపోతుందండి. మీకు B12 తీసుకుంటే, B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు B12 తీసుకుంటే సరిపోతుంది. B12 తీసుకునే పర్ఫెక్ట్ టైం ఏంటి అంటే ఏం చెప్తారు? మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఆర్ బిఫోర్ మీల్, ఆఫ్టర్ మీల్? ఎప్పుడైనా తీసుకోవచ్చండి, దీనికి టైమింగ్ ఏమీ సంబంధం లేదు. బెటర్ ఆఫ్టర్ ఫుడ్ తీసుకుంటాం బెటర్. మీల్స్ తీసుకోకుండా వైటమిన్ టాబ్లెట్స్ తీసుకోవచ్చు అంటారా? తీసుకోవచ్చు. B12 కి ఏం ప్రాబ్లం ఉండదు అండి. ఐరన్ టాబ్లెట్ కి అయితే మీకు సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఐరన్ టాబ్లెట్ ఎప్పుడైనా కూడా మనం ఎంటీ స్టమక్ మీద తీసుకోవాలి. బట్ కొంతమందికి, ఎందుకంటే అది యాసిడ్ ఉండాలి ఐరన్ టాబ్లెట్ అబ్జార్బ్ అవ్వాలి అంటే. సో ఎంటీ స్టమక్ మీద మనకి యాసిడ్ ఎక్కువ ఉంటుంది, సో ఐరన్ అబ్జార్ప్షన్ బాగుంటుంది. బట్ కామన్ ప్రాబ్లం ఏంటి అంటే ఐరన్ టాబ్లెట్ తో గ్యాస్ట్రైటిస్, ఎసిడిటీ బాగా ఎక్కువ వస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మనం ఫుడ్ తిన్నాక తీసుకోమని చెప్తాం. బట్ అదర్వైజ్ ఐరన్ టాబ్లెట్ ఎంటీ స్టమక్ మీద తీసుకుంటే బెస్ట్. B12 కి ఎప్పుడు ఏం ఫుడ్ తో రిలేషన్ లేదు, ఎనీ టైమ్ దే కెన్ బి టేక్. B12 టాబ్లెట్స్ 3 times తీసుకోవాలా డాక్టర్? వన్స్ తీసుకుంటే సరిపోతుందా? లేదండి, ఇప్పుడు కొత్తగా వచ్చే ఫార్ములేషన్స్ అన్ని కూడా 1500 mcg ఉంటుంది B12. సో అదైతే డైలీ వన్సే సరిపోతుంది, 3 times ఏం అవసరం లేదు. ఇది వరకు కాలంలో అయితే B12 కొంచెం తక్కువ డోసులు ఉండేది. ఓకే. సో వాళ్ళల్లో మనం 3 times 4 times ఇవ్వాలి అని చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు వచ్చే ప్రిపరేషన్స్ లో ఓన్లీ 1 టాబ్లెట్ ఈజ్ ఎనఫ్. ఓకే డాక్టర్. అగైన్ అదేనండి, సపోజ్ మీకు పర్నీషియస్ ఎనీమియా అని ఒక కండిషన్ ఉంటుంది. పర్నీషియస్ ఎనీమియా లాంటి కండిషన్స్ లో అయితే మీకు B12 టాబ్లెట్ తీసుకున్నా సరిపోదు, వాళ్ళకి ఇంజెక్షన్స్ కి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి డ్రగ్ తీసుకున్న గట్ లో అబ్జార్ప్షన్ అనేది జరగదు. సో వాళ్ళకి కంపల్సరీ వీ నీడ్ టు గో ఫర్ ద ఇంజెక్షన్. B12 ఇంజెక్షన్స్ ఏ విధంగా ఇస్తారు డాక్టర్? అంటే వీక్లీ వన్సా లేకపోతే ట్వైసా? ఇనిషియల్ గా ఆల్టర్నేట్ డే ఇస్తామండి, సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు. ఒకసారి సిమ్టమ్స్ కొంచెం సెట్ అయిపోయిన తర్వాత దెన్ వీక్లీ వన్స్ చేసుకుంటాం, తర్వాత
తర్వాత మంత్లీ వన్స్ అట్లా డోస్ స్లోగా గ్రాడ్యువల్గా టైం గ్యాప్ పెంచుకుంటా వెళ్తాం. ఓకే. బట్ ఇనీషియల్గా ఎవ్రీ ఆల్టర్నేట్ డే కూడా ఇచ్చిన కేసెస్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ పేషెంట్ కళ్ళు తిరుగుతున్నాయి అని వచ్చారు, లేకపోతే విపరీతమైన వీక్నెస్ ఉంది, కాళ్ళల్లో ఫుల్ మంటలు వస్తున్నాయి, అన్ని ఏమన్నా నాకు మతిమరుపు చాలా ఎక్కువగా ఉంది, నోట్లో అల్సర్స్ వస్తున్నాయి బాగా, ఇలాంటి కండిషన్స్ లో సివియర్ B12 డెఫిషియన్సీ ఉంది, లేదు బ్లడ్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు మేము చాలా ఐసీయూ కేసెస్ చూస్తూ ఉంటాం. ఐసీయూ కేసెస్ లో B12 డెఫిషియన్సీ ఉండి బ్లడ్ పర్సంటేజ్, ప్లేట్లెట్స్, WBC అంటే వైట్ బ్లడ్ సెల్ కౌంట్ ఇవన్నీ పడిపోయిన కేసెస్ ఉంటాయి. వీళ్ళల్లో మేము ఇంజెక్షన్స్ ఎవ్రీ డే కూడా ఇస్తాం. ఓకే డాక్టర్. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద సినారియో. చాలా మంది లేట్ నైట్ ఏం చేస్తారంటే మొబైల్లో వాళ్ళకి ఇష్టమైన షో పెట్టుకోవడమో, వెబ్ సిరీస్ పెట్టుకోవడమో, వాటిని చూస్తూ పడుకుంటారు డాక్టర్. చాలా మిడ్ నైట్ కూడా అలానే చేస్తారు. సో మొబైల్ నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల వాళ్ళ మెదడు పనితీరు దెబ్బతినే అవకాశం ఉందా? మరియు వాళ్ళ నిద్రని శాశ్వతంగా కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటారా? మొబైల్ వాడే వాళ్ళల్లో కామన్గా ఇప్పుడు మేము చూసే కామన్ సిమ్టమ్ ఏంటి అంటే ఇన్సామ్నియా, అంటే నిద్ర పట్టకపోవటం. మేము రోజు చూసే కేసెస్లో మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఈ ఇన్సామ్నియా ప్రాబ్లంతోనే ఎక్కువ మందిని చూస్తున్నాం. అంటే లైక్ మామూలుగా అయితే మనకి 7 to 8 hours ఆఫ్ ఈ స్లీప్ అనేది ఐడియల్ టైం. కానీ 3 hours 4 hours పడుకునే వాళ్ళు, అట్లనే పోనీ 7 to 8 hours పడుకుంటారు, బట్ నాట్ క్వాలిటీ స్లీప్. ఓకే. సో 7 to 8 hours ఆఫ్ ఫుట్టి స్లీప్ ఉంటే సరిపోదండి, క్వాలిటీ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికోసమనే మనం ఏం చేయాలి అంటే పడుకునే ముందర అట్లీస్ట్ 1 to 2 hours బిఫోర్ ద బెడ్ టైమ్ మొబైల్, ల్యాప్టాప్, టీవీ, ఎనీ స్క్రీన్ విచ్ ఎమిట్స్ బ్లూ లైట్ అది మనం అవాయిడ్ చేయాలి. సో ఎందుకంటే ఈ బ్లూ లైట్ ఎమిట్ అవటం వల్ల మెలటోనిన్ అనే హార్మోన్ తగ్గిపోతుంది. మెలటోనిన్ అనే హార్మోన్ మనకి చాలా ఇంపార్టెంట్ స్లీప్ కి. స్లీప్ అనేది ఒక మెడిసిన్ లాంటిది. మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ప్రాపర్ స్లీప్ ఉండటం వల్ల మీకు డయాబెటీస్ వచ్చే రిస్క్, బీపీ వచ్చే రిస్క్, హార్ట్ ప్రాబ్లం వచ్చే రిస్క్ ఇవన్నీ కూడా తగ్గిపోతుంది. సో స్లీప్ ని ఒక మెడిసిన్ కింద మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది. అంటే బ్లూ లైట్ అనేది నిద్రను రాకుండా చేస్తుంది. ఎస్, డెఫినెట్ గా అండి. అది ఆ బ్లూ లైట్ వల్ల మెలటోనిన్ హార్మోన్ అనేది, ఎందుకంటే బ్లూ లైట్ ఏం చేస్తుంది అంటే మన బ్రెయిన్ ని ఇది డే టైం కింద ఆలోచించేటట్టు చేస్తుంది. సో మన బ్రెయిన్ ఇంకా ఇది డే టైం అన్నట్టుగానే థింక్ చేస్తూ ఉంటది. సో మెలటోనిన్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. మెలటోనిన్ హార్మోన్ లేకపోతే ఆటోమేటిక్ గా మన స్లీప్ అనేది తగ్గిపోతుంది. సో ఎప్పుడు కూడా 1 to 2 hours బిఫోర్ గోయింగ్ టు బెడ్ మొబైల్ అనేది మీరు అవాయిడ్ చేయాలి కంపల్సరీగా. డాక్టర్, కొంతమంది ఏం చెప్తారంటే మాకు మొబైల్లో ఏదైనా సినిమా చూస్తూ షో చూస్తూ పెట్టుకుంటేనే నిద్ర వస్తుంది డాక్టర్, లేకుంటే రావట్లేదు, మొబైల్ చూస్తేనే నిద్ర వస్తుంది, పక్కన పెట్టేగానే వెంటనే నిద్ర అనేది పోతుంది, అలా ఎందుకు జరుగుతుంది డాక్టర్? అది వాళ్ళు ఇనీషియల్గా ఇప్పుడు సేమ్ ఆల్కహాల్కి ఇప్పుడు మొబైల్ చూసి చూసి పడుకుంటామని ఎట్లయితే ఒక మిస్బిలీఫ్ ఉంటుందో సేమ్ ఆల్కహాలిక్స్ కూడా ఇదే ఉంటుందండి. మాకు ఆల్కహాల్ తీసుకుంటే చాలా బాగా నిద్రపోతామని. కానీ వాళ్ళని మనం కరెక్ట్గా క్వశ్చన్ చేసి అంతా చూస్తే వాళ్ళు చాలా ఎర్లీ మార్నింగ్ అవేకనింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ స్లీప్ అనేది సరిగ్గా ప్రాపర్ స్లీప్ ఉండదు. వీళ్ళు ఇప్పుడు మొబైల్ చూస్తా చూస్తా పడుకుండిపోతారు, బట్ వీళ్ళకి మిడ్ నైట్ లో ఫ్రీక్వెంట్ అవేకనింగ్స్ అనేది కామన్ గా వస్తుంది. అండ్ అది క్వాలిటీ స్లీప్ ఉండదు. ఎప్పుడు కూడా మీరు మొబైల్ చూసి పడుకున్నారా, అది క్వాలిటీ స్లీప్ అనేది డెఫినెట్ గా ఉండదు. ఇనీషియల్ గా కొన్ని రోజుల్లో మీకు అట్లా చూస్తా చూస్తా పడుకోవచ్చు, బట్ ఓవర్ ద పీరియడ్ మీ స్లీప్ సైకిల్ ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. సో నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్. మీకు ఒకవేళ స్లీప్ రావట్లేదు అంటే పడుకునే ముందర ఒక 1 to 2 hours ముందర ఏదో ఒక బుక్ చదవండి, ఆర్ మెడిటేట్ చేయండి, జెంటిల్ మెడిటేషన్ చేయండి, లేకపోతే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. ఇవన్నీ కూడా మీ మైండ్ ని రిలాక్స్ చేస్తుంది. అంటే మీ రెస్టింగ్ హార్ట్ రేట్ ని తగ్గించాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీ రెస్టింగ్ హార్ట్ రేట్ ని పడుకునే ముందర చాలా తగ్గియాలి. సో దీనికోసమని మీరు 2 hours ముందర మొబైల్ అవాయిడ్ చేయాలి, బుక్ చదవాలి, మెడిటేషన్ చేయాలి, కాఫీ అవాయిడ్ చేయాలి. ఈవినింగ్ 4 తర్వాత అసలు కాఫీ అనేది తాగకూడదు. ఎవరైతే స్లీప్ డిస్టర్బెన్సెస్ తో ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు. ఇవన్నీ చిన్న చిన్న ఎక్సర్సైజ్, పొద్దున పూట మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయటం, సన్ లైట్ కి ఎక్స్పోజ్ అవటం, ఇవన్నీ కూడా మీ స్లీప్ సైకిల్ ని చాలా మంచిగా చేస్తుంది. సో ఇవన్నీ స్మాల్ చేంజెస్ బట్ బిగ్ ఇంపాక్ట్ ఉంటుంది. డాక్టర్, మన జీర్ణ వ్యవస్థలో ఉన్న బ్యాక్టీరియా మన మూడ్ ని ఎలా డిటర్మైన్ చేస్తుందంటారు? ఓకే, సో మన గట్ బ్యాక్టీరియా అనేది ఇప్పుడు మనం చాలా చూస్తా ఉన్నాం. గట్ మైక్రోబియోమ్ అంటాం. అంటే మన గట్ లో చాలా గుడ్ బ్యాక్టీరియా ఉంటుందండి. సో ఈవెన్ ఒక రీసెర్చ్ జరిగింది. దాన్ని బట్టి ఏంటి అంటే కనుక మనం ఒక పర్టికులర్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి సేమ్ ఫుడ్ ఇచ్చినప్పుడు
దాని షుగర్ వాల్యూస్ ఎంత పెరుగుతుంది అనేది. నాన్ డయాబెటిక్ పేషెంట్స్, షుగర్ లేని వాళ్ళలో కూడా సేమ్ ఫుడ్ ఇచ్చితే, సేమ్ ఏజ్ వాళ్ళకి సేమ్ ఫుడ్ ఇచ్చినా కూడా ఒక పేషెంట్ కి వచ్చిన షుగర్ లెవెల్ ఎలివేషన్ ఇంకో పేషెంట్ కి వచ్చే షుగర్ ఎలివేషన్ డిఫరెంట్ గా ఉంది. ఎందుకని? బికాస్ ఆఫ్ గట్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా ఉండటం వల్ల, దాన్ని మైక్రోబియం. సో ప్రతి పర్సన్ కి గట్ మైక్రోబియం అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఎట్లయితే మీ షుగర్ మారుతుందో, సేమ్ పేషెంట్, సేమ్ ఇద్దరు పర్సన్స్ కి సేమ్ ఫుడ్ ఇచ్చినప్పుడు ఎట్లయితే మీ షుగర్ డిఫరెంట్ గా వస్తుందో, మీ మూడ్ కూడా చాలా డిపెండ్ అయి ఉంటుంది మీ గట్ మైక్రోబియం వల్ల. సో ఎంత గుడ్ బ్యాక్టీరియా మీ గట్ లో బాగుందో మీ మూడ్ అంత బాగుంటుంది. సో చిన్నప్పుడే మీరు ఊరికే చిన్నపిల్లలప్పుడు యాంటీబయాటిక్స్ ఎక్కువ యూజ్ చేయటం వల్ల మీ గట్ బ్యాక్టీరియా అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఒక్కసారి మీ గట్ బ్యాక్టీరియా యాంటీబయాటిక్ వల్ల ఆల్మోస్ట్ 6 months వరకు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కొన్ని కేసెస్ లో. లైక్ హై ఎండ్ యాంటీబయాటిక్స్ వాడతాము, హై ఎండ్ యాంటీబయాటిక్స్ వాడినప్పుడు మీ గట్ బ్యాక్టీరియా 6 months వరకు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దీనివల్ల లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ డిప్రెషన్ ఒకటి, యాంగ్జైటీస్ ఒకటి, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అవుతా ఉంటుంది. ఓకే డాక్టర్, గట్ బ్యాక్టీరియా బాగుండాలి అనుకుంటే అంటే ఏం చేయాలంటారు? అంటే ఫుడ్ లో ఏమైనా చేంజెస్ చేయాలంట, లేకపోతే ఏ విధంగా చేయాలంట? గట్ మైక్రోబియం బాగుండాలి అంటే కనుక ఫెర్మెంటెడ్ ఫుడ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో అండ్ యాంటీబయాటిక్స్, ఇందాక చెప్పినట్టు యాంటీబయాటిక్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం తగ్గించి తీసుకోవాలి. అవసరమైతేనే మనం యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. అండ్ ఫెర్మెంటెడ్ ఫుడ్స్ మనకి కామన్ యోగర్ట్ ఉంటుంది, గ్రీక్ యోగర్ట్, వెరీ గుడ్ ఫర్ గట్ మైక్రోబియం. అట్లానే మన సౌత్ ఇండియన్ కి వచ్చామనుకోండి, ఇడ్లీ, దోశ, ఆల్ దోస్ ఆర్ ఫెర్మెంటెడ్. ఇప్పుడు మనం సోర్డౌ చూస్తున్నాం, సోర్డౌ పిజ్జాస్, సోర్డౌ బ్రెడ్స్, దోస్ ఆర్ ఆల్ ఫెర్మెంటెడ్ ఫుడ్స్. కర్డ్, బటర్ మిల్క్, ఇవన్నీ కూడా చాలా మంచి సోర్సెస్ ఫర్ ద గట్ మైక్రోబియం. ఓకే డాక్టర్. డాక్టర్, ఫ్యాటీ లివర్ అనేది అంటే మామూలుగా పెద్దల్లో వింటాం మనం, వాళ్ళకి వచ్చింది అని చెప్పేసి, కానీ ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలకు కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది డాక్టర్. అసలు ఎందుకు జరుగుతుంది అంటారు ఇలా? ఫ్యాటీ లివర్ అనేది పెద్దవాళ్ళలో చిన్న వాళ్ళలో అనేది ఏం లేదండి. ఎవరైనా సరే ఒబిసిటీ, బాగా వెయిట్ ఎక్కువ ఉన్నారో వాళ్ళలో అందరిలోకి మనం ఫ్యాటీ లివర్ చూస్తాం. ఈవెన్ సన్నగా ఉన్న పేషెంట్స్ లో కూడా ఫ్యాటీ లివర్ అనేది మనం కామన్ గా అనుకునేది ఏంటి, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఫ్యాటీ లివర్ అనుకుంటాం. లేదు, ఈవెన్ సన్నగా ఉండి కూడా ఫ్యాటీ లివర్ ఉన్న కేసెస్ కూడా ఉంటుంది. దీనికి అగైన్ మోస్ట్ కామన్ కాజ్ వెయిట్. ఇప్పుడు వెయిట్ సన్నగా ఉన్న వాళ్ళ పేషెంట్స్ ను వదిలేస్తే చాలా లావుగా ఉన్న వాళ్ళలో ఫ్యాటీ లివర్ ఎందుకు చూస్తాం? ఫ్యాట్ డిపాజిషన్ లివర్ లో జరుగుతుంది. దీనికి కామన్ కాజెస్ మన ఇండియన్ డైట్ కార్బోహైడ్రేట్ రిచ్ డైట్. సో ఈ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఆయిలీ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం, కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకోవటం, ఈ ఫ్యాట్ అంతా కూడా లివర్ లో వెళ్ళి డిపాజిట్ అవుతుంది. అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. సో ఏదైనా హై ఫ్యాట్ కంటెంట్, హై కార్బ్స్ ఇంటేక్, ఎక్సర్సైజ్ లేకపోవడం, వీటన్నిటి వల్ల ఇప్పుడు చిన్నపిల్లలు ఇప్పుడు మీరు అడిగినట్టు ఎందుకు ఎక్కువ చూస్తున్నాం, జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు వీళ్ళు. లైక్ ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అని, పిజ్జాస్, బర్గర్స్, ఇవన్నీ కిడ్స్ లో చాలా ఎక్కువగా అవుతుంది ఫాస్ట్ ఫుడ్ కల్చర్ అనేది. సో బికాస్ ఆఫ్ దట్ మనం ఈవెన్ కిడ్స్ లో కూడా మనం ఫ్యాటీ లివర్ అనేది చూస్తున్నాం. అది ఎలా గుర్తించాలంటారు డాక్టర్ పిల్లల్లో? స్కానింగ్ అండి, అల్ట్రాసౌండ్ చేస్తే మనకి ఫ్యాటీ లివర్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. బట్ దానివల్ల లివర్ డ్యామేజ్ అయిందా లేదా మనకు తెలియదు. ఫ్యాటీ లివర్ ఉంటే సరిపోదు, ఫైబ్రో స్కాన్ అని ఉంటుంది. ఫైబ్రో స్కాన్ చేస్తే దాంట్లో లివర్ లో ఎంత ఫైబ్రోసిస్, ఎంత స్టిఫ్నెస్ ఉందా తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనకి లివర్ లో ఏమన్నా స్టిఫ్నెస్ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. సో స్కానింగ్ అనేది కామన్ టెస్ట్ ఫర్ డయాగ్నోసింగ్ ఫ్యాటీ లివర్. చాలా మంది గంటల తరబడి కూర్చొని పనిచేస్తారు. ఐటీ జాబ్స్ చూసుకోండి, లేకుంటే వేరే అదర్ జాబ్స్ అయినా ఎక్కువసేపు కూర్చోవడం ఉంటుంది. అలా కూర్చోవడం వల్ల మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది పెరిగి క్యాన్సర్ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇప్పటి వరకు అయితే అలాంటి స్టడీస్ అయితే ఏమి లేవండి. బట్ ఎప్పుడైనా సరే సిట్టింగ్ ఈజ్ ఈక్వల్ టు స్మోకింగ్ అంటాం. ఓకే. సో మీరు ఎంత అట్లీస్ట్ 20 minutes కూర్చుంటే ఒక 5 minutes అయినా లెగిసి అటు ఇటు తిరిగి వచ్చి కూర్చోవటం బెస్ట్. ఎందుకంటే మనకి వర్కౌట్ ఎంత బాగా చేయగలిగితే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది అంత తగ్గుతూ ఉంటుంది. సో మీరు ఎక్కువసేపు కూర్చున్న కొద్దీ మీ బాడీలో ఫ్యాట్ అనే డిపాజిషన్ ఎక్కువగా జరిగే ఛాన్సెస్ ఉంటుంది. డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబిసిటీ ఇవన్నీ పెరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్ ఇవన్నీ పెరిగే కొద్దీ క్యాన్సర్ రిస్క్ కూడా పెరిగిపోతుంది. సో ఎప్పుడు కూడా ఒక 20 minutes కన్నా ఎక్కువగా కూర్చోవాలి అంటే ఒక 5 minutes లెగిసి జస్ట్ ఒక వాక్ అరౌండ్ చేసి వచ్చి కూర్చోవటం చాలా మంచిది. ఓకే డాక్టర్.